ఓం శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారండి? నేనైతే ఇలా ఉన్నానండి. మరి ఒక మోసగత్తె గురించి చెబుతున్నాను కదా. చాలా వీడియోలు పెట్టాను. 4, 5 వీడియోలు పెట్టాను. అది 2 వీడియోలకో, ఒక వీడియోకో దానికి బాధొచ్చేసింది. దాని గురించి దాని చుట్టాలందరికీ తెలిసిపోద్దని. ఎప్పుడో తెలిసిపోయింది. అందరూ నన్ను అడుగుతున్నారు. ఇదేంటండి? ఆళ్ళ గురించి తెల్లవారు కాదు కదా! ఇక్కడ ఉన్నవాళ్ళే కదా! మరి అలాంటప్పుడు మీరు అంత డబ్బు ఇవ్వటం కానీ, దాన్ని రానివ్వటం కానీ, మీరు అలా ఎలా చేశారు? ఇది ఇలా కార్లు కొనేసిందంట, కార్ల మీద వస్తుందంట, వెళ్తుందంట అంటే ఏంటో అనుకున్నాం కానీ, ఇలా మిమ్మల్ని ఇలా చేసిందని అనుకోలేదండి అని వాళ్ళందరూ కూడా వచ్చి నాకు చెప్పారండి అన్నారు. కానీ అది ఎలా చేసింది అనేది నేను వీడియోలు మాట్లాడాను. కొందరికి అర్థమైందండి, కొందరికి అర్థం అవ్వలేదు. మరి కొందరు చాలా బాధపడుతున్నారు. నాకన్నా నా యూట్యూబర్లో బాధపడుతున్నారండి. నేను బాధపడే బాధకి ఎంత బాధపడుతున్నారంటే, నాకు అయిన వాళ్ళే తోడేళ్ళయి తోడేస్తున్నారు. దాన్ని రానిచ్చేవు, దానికి ఇచ్చేవు, అలా దానికి ఇచ్చేసేవు, నువ్వు ఎక్కడో తెచ్చి ఇచ్చేసేవు. వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగితే మేమేం సమాధానం చెప్పాలి అని అస్సలు ఊరుకోవట్లేదండి. చక్కటి కుటుంబంలోకి శనిదేవత ప్రవేశించింది. కానీ ఇవన్నీ మీకు మళ్ళా ఇంకా ఉన్నాయి, చెబుతాను మరి. ఒకరు పెట్టారు మెసేజ్, ఎంత బాధపడుతూ పెట్టారు అంటే, అంటే నా బిడ్డలాగా నాకు యూట్యూబ్ నాకు అంత గొప్ప మనుషుల్ని నాకు ఇచ్చిందండి. నేను అంతంత మాత్రం వీడియోలే, నా వీడియోలేమీ పెద్ద ఇది కాదు, నేను పెద్ద డెవలప్ అవ్వలేదు. ఆ చూసే కొంతమందిలో మరి ఆ కొంతమంది వజ్రాలండి నాకు. నిజంగా భగవంతుడు అంత గొప్ప మనుషుల్ని నాకు ఇచ్చింది. ఆ యూట్యూబ్ అంత గొప్ప కుటుంబాలని నాకు ఇచ్చిందండి. నా మనుషులు అండాలి, నా వాళ్ళు, నా బిడ్డలాళ్ళు, మా జ్యోతి, మా వర, ఇంకా చెప్పుకుంటూ వెళ్తే ఎంతోమంది ఈరోజు మెసేజ్ పెట్టారండి. ఒకరు, అమ్మ అలాగే ఎలా రానిచ్చారు, అన్ని లక్షలు అలా ఇచ్చేసారు కదా, మీరు ఏ రకంగా మోసపోయారు, ఏ రకంగా మోసం చేసింది, మీరు ఇంట్లోకి ఎలా రానిచ్చారు అని వాళ్ళు ఎంతో నన్ను ఒక తల్లి ఒక బిడ్డనే అన్నట్టు, వాళ్ళ బిడ్డ నాకు కూతురే అవ్వచ్చు కానీ అలాగా అన్నట్టు వాళ్ళు ఎంతో బాధపడుతున్నట్టుగా అనిపించిందండి. ఆ మెసేజ్ చూసి చాలా బాధ కలిగింది. అమ్మ మళ్ళా చెబుతాను వినండి. ఎందుకు చెబుతున్నాను అంటే 10 మందికి కాదు, 10,000 మందికి కాదు, 10 లక్షల మందికి కాదు, కోట్ల మందికి తెలియాలి. ఎందుకంటే ఇలాంటివి కూడా ఉంటాయి. ఎన్నో మోసాలు చూస్తున్నారు కానీ ఇలాంటి మోసం చూసుండరు మీరు. కాకపోతే మనుషులను మేము ఇలాగా ఉండటానికి కారణం మా పరమేశ్వరుడే మమ్మల్ని కాపాడాడు. లేకపోతే 20 రోజులు ఇంట్లో శిష్ట వేసిందండి వచ్చి. అది ఇంకా ఎంతో డబ్బు పట్టుకెళ్ళిపోవటానికి ప్లాన్ వేసుకుని వచ్చింది. ఇంత డబ్బు ఇవ్వాల్సి ఉండగా, నేను చెప్పాను కదా 30 లక్షల దాకా ఇవ్వాలండి, అంత ఇవ్వాల్సి ఉండగా ఇంకో 15, 20 ఎంతో వేసుకుని ప్లాను 15 దాకన్నా మళ్ళీ పట్టుకెళ్ళిపోదాం, ఎక్కడన్నా తేగలుగుతారా వీళ్ళని చేసి వచ్చి 20 రోజులు వేసిందండి ఇంట్లో చిష్ట. తెలియంది ముక్కు మోకం తెలంది, అది నిజమే. ముక్కు మోకం తెల్లాన్ని పరిచయం లేని ఎలా రానిచ్చని అడుగుతారు. దాని చుట్టాలందరూ తెలుసు. ఇదంతా దాని మేనత్త దాన్ని 30,000 పట్టుకెళ్ళి ఇచ్చి ఇంత 30 లక్షలు తోడేసి ఇలా చేసింది ఆవిడే. ఎందుకంటే ఆవిడ చెప్పలేదు, ఆవిడ తీసుకురాలేదు. ఆవిడ ఈ 30,000 ఇచ్చిన తర్వాత 2 లక్షలు ఎంత ఇవ్వాల్సిన తర్వాత ఇంక ఇవ్వద్దండి అని చెప్పింది. పాపం ఆవిడకి నాకు మాట్లాడుకోకుండా ఘర్షణ పెట్టేసింది. అంటే ఇది వచ్చేసి డబ్బు అడుగుతుంటే ఆవిడ అడ్డొస్తుంది అనేసి. ఆ అమ్మాయి నిజాయితీ అయిన అమ్మాయే. అయితే ఏదో రకంగా ఆ అమ్మాయి ఏమండి అని మళ్ళీ నాకు చెప్పాలి. ఆ అమ్మాయి పౌరుషం పడిపోయి వెనక్కుండిపోయింది తప్ప ఎటు తిరిగి ఎలా కృష్ణ నన్ను అడుగుతారు కదా, నేనే పరిచయం చేశానని అనుకోలేకపోయింది ఆ అమ్మాయిని వెనక్కి పెట్టేసింది. ఆ అమ్మాయికి తెలకుండా డైరెక్ట్గా అది హైదరాబాద్ నుంచి మా ఇంటికి వచ్చేసేదండి. అది కార్ల మీద వచ్చానని, ఎవరితోటో వచ్చానని తెల్లరగట్లు వచ్చేసింది. ఎక్కడో మౌనవారం గేట్లో పెట్టాను కారు అన్నది. వాళ్ళ బాబాయిలు అంది, వీళ్ళంది, వాళ్ళంది, ఎవరో 4-5 మగోళ్ళతో కారు వేసుకుని వచ్చిందంట. వచ్చి ముమ్మడారం గేట్లో పెట్టిందంట. ఆవిడ వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడమని అన్నాను. వచ్చినోడి దగ్గరికి వెళ్ళలేదు మా అన్నయ్య అని చెప్పింది. వాళ్ళందరూ వాళ్ళ నలుగురండి కుటుంబ సభ్యులు, వాళ్ళ అమ్మ, వాళ్ళ అక్క, వాళ్ళ అన్నయ్య, అది గరగ వెంకటలక్ష్మి, గరగ సుబ్బలక్ష్మి, గరగ రాణి, గరగ సాయి, గరగోళ్ళండి వాళ్ళు ఇక్కడ వాళ్ళే. వాళ్ళు హైదరాబాద్లో క్షణామండి అవుతున్నారు. వాళ్ళ అన్నయ్య ఇక్కడే ఉంటాడు. ఆడు గొంతు కోసినా వాళ్ళు ఎక్కడున్నారో చెప్పడు.
ఆడిని 4 తిట్లు తిట్టేస్తాడు మన దగ్గర. ఎందుకంటే మనం ఇంక ఫోన్లే పాపం ఆడే తిడుతున్నాడు అనుకుంటామని అంత టాలెంట్ చూపెడతాడనమాట. వీడికి ఎంత పెట్టిందో, వీడు ఎన్ని తప్పులు చేశాడో, ఎన్ని పాపాలు చేశాడో, ఎన్ని శిక్షలు ఉన్నాయో, ఎన్ని కేసులు ఉన్నాయో, ఎంత డబ్బు ఖర్చు పెడుతుందో చెప్పింది తను. అలాంటప్పుడు కూడా అది కేసులకి గట్ట ఖర్చు పెట్టుకునే దానికి ఎలాగిచ్చారని నన్నే తిడతారు ప్రజలు. కాదని నేను అన్నాను. మీరందరూ నా బిడ్డలు లాంటి వాళ్ళు, జరిగింది మీకు నేను చెప్పుకుంటున్నాను. వాళ్ళ అమ్మ చాలా నటించింది. ఏమండి, పెద్దోళ్ళు మీరు, గౌరవమైనోళ్ళు, మీ ఇంటికి రానిచ్చారు మమ్మల్ని, అంతే చాలు, ఎవరో గుమ్మం పెట్టి ఎక్కనివ్వరండి మమ్మల్ని. అలాంటిది మీరు రానిచ్చి దానికి డబ్బు ఇచ్చారు, మిమ్మల్ని మోసం చేసింది అనుకోండి, దాన్ని పలావులో ముందు కలిపేసి పెట్టి చంపేస్తాను నేను అని చెప్పిందండి అమ్మ. వాళ్ళ అన్నయ్య అలా చెప్పాడా, వాళ్ళ అమ్మ అలా చెప్పిందా, అదేమని చెప్పింది అనుకుంటున్నారు? నాకు క్యాన్సరు, నేను ఎక్కడికో గోవా ఎక్కడికో వెళ్ళి మందులు తెచ్చుకుంటాను. ఎక్కడ మందులు అయితే డబ్బులు ఎక్కువ అవుతాయి కదా, అక్కడ మందులకు తగ్గుతుందని తెచ్చుకుంటాను. నాకైతే గర్భసంచి లేదు, పిల్లలు పుట్టరు, కాపురానికి అయితే పనికిరాను, పెళ్ళికి పనికిరాను, పెళ్ళి చేసుకున్నాను కానీ విడిచిపెట్టేసాను అని చెప్పింది. అని సరేలే, తన బతుకు కూడా మనకు అనవసరం అనుకున్నాను. వాళ్ళ అక్కకైతే చేసుకున్నారు, ఆ అమ్మాయిని చేసుకుంటామని ఒకళ్ళు చేసుకున్నారు. ఆ చేసుకుంటే ఆ అబ్బాయిని ఈ పిల్ల, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ అమ్మ ఆ అబ్బాయి చచ్చిపోవటానికి కారణం అంట చెప్పింది. మా అమ్మ, మా అన్నయ్య, మా ఎక్కడలో అతను బతకనివ్వలేదండి అని కూడా చెప్పింది. తర్వాత ఏమో ఈ పిల్ల కారణం అని కొంతమంది చెప్పారు. ఇది మన నుంచి ఎంతవరకు పట్టిపోయిన తర్వాత అని చెప్పారు. దానికి చాలా 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 చరిత్రలు ఉన్నాయంట. కానీ చాలా నంగనాశలాగా, తేనె పూసిన కత్తిలాగా మాట్లాడితే ఏడిచేస్తుందండి. అయ్య బాబోయ్, నన్ను అబద్ధం ఆడిదాన్ని అన్నారా అని ఫస్ట్ నుంచి అబద్ధాలతోటే మాట్లాడే పట్టిపోయింది. ప్రతిదీ అబద్ధం అని తెలిసినా కూడా మళ్ళీ మాయలో పడిపోయేవాళ్ళం. అర్థమయ్యేదండి. కానీ ఎవరన్నా ఏదో కొంత అంటారు. అది ఇంకేంటంటే ఎక్కడికి వెళ్తున్నారు మీరు, వెళ్ళండి, కారు వేసుకుని వెళ్తారా, కారు ఛార్జీలు కూడా ఇచ్చేస్తాను నేను అని అనేది. ఫోన్ల మీద ఫోన్లు ఇంక రాత్రి పగలు పడుకొని ఇచ్చేది కాదు, నిద్ర ఇచ్చేది కాదు. ఒకవేళ అంత ఇవ్వరు అనుకుంటే ఏఆర్ఐస్ ఇదండి, ఎలాగా మొన్న పట్టుకెళ్ళి నాకు డబ్బు వచ్చిందంటే ఇచ్చేస్తాను, ఇక్కడ నాకు డబ్బు అవసరం లేదు అనేదండి. అవి జాగ్రత్తగా మరి ఎవరిని బోటెట్టి ఏ రకంగా తెచ్చేదో ఇచ్చేసేది. మళ్ళీ ఇచ్చిన గంట నుంచే అడిగేసేది. ఇది గంట నుంచి అడుగుతుందంటే ఇది మోసగత్తని అప్పుడన్నా తెలుసుకోవాలి కదండి. తెలుసుకోలేదు. గంట నుంచి అడిగితే అలా కాదమ్మా, ఇప్పుడే కదా ఇచ్చాం, పట్టుకెళ్ళి వాళ్ళకి మళ్ళీ అడిగితే ఏమంటారో ఇవ్వటానికి అని ఇలాగ చెప్పేవాళ్ళం అనుకోండి. అలా గడుపుతా ఓ 10 రోజులు గడిచిపోయేది, అడగటం, చేయడం, చెందటం, ఇంకా వదిలేదు కాదు. మళ్ళీ ఆ ఇచ్చిన వాళ్ళని అడిగి పట్టుకొచ్చి ఇది ఒక 5 లక్షలు ఇచ్చిందనుకోండి, 10 లక్షలు కావాలంటాం, 10 లక్షలు అయితే 15 అలాగే పట్టుకెళ్ళిపోయింది. తర్వాత ఓ 15 లక్షల దాకా అలాగే ఇచ్చాం. కానీ నెట్ గ్యాస్ 12 ఇచ్చామండి ఒకసారి. అది ఏ రకంగా పట్టుకెళ్ళిందండి అని కూడా కామెంట్లు అడిగారు. అది ఏ రకంగా పట్టుకెళ్ళిందంటే, కరోనా కరోనా వచ్చినప్పుడు అప్పుడు కరోనాకి ఇంజక్షన్లు చేసేవి. ఆ ఇంజక్షన్ చేస్తే చాలు చనిపోయేవాళ్ళు బతుకుతారని అనేవారు కదా, చెప్పటం నాకు తెలియదు. అప్పుడైతే అది కొనుక్కుంటే తక్కువగా కానీ బోళ్ళంత రేటుకి 10,000 కొనుక్కున్న ₹1,00,000కి 2,00,000 కూడా నేను అమ్మగలను, బ్లాకులు అమ్మేస్తాను, నేను ఇలా చేస్తానండి, బోళ్ళు డబ్బు వస్తుంది నాకు నువ్వు ఆదరించిన వాళ్ళు అవుతారు, అమ్ముకున్నాక మీ డబ్బులు మీకు ఎంతకంత వేసి ఇచ్చేస్తానండి, ఇలాగని ఫస్ట్ గుండా ఎక్కువ మొత్తాలుగా కరోనా వచ్చినప్పుడు ఇండస్ట్రీల కోసం నేను వ్యాపారం చేస్తానని పట్టుకెళ్ళిందండి. ఫస్ట్ ఎక్కువ మొత్తాలు, తర్వాత నుంచి 4, 3, 5 అలాగా పట్టుకెళ్ళింది. కానీ ఇది ఎలాగో ముందు వీడియోల్లో చెప్పాను, అంతకుముందు వీడియోల్లో అలాగని చెప్పేది. వ్యాపారం అంటే ఏదో పెద్ద జాబ్ చేస్తున్నానని, అందరు నాకు కింద ఉంటారని, ఆడదాన్ని కదా నేను ఇంత డెవలప్ అయిపోతున్నానని ఆడదాన్ని తొక్కేయాలని నా వ్యాపారం లాగేసుకుందామని చూస్తున్నారండి. మరి ఇప్పుడు మనం పెట్టాం కదా, ఒక 20 లక్షలు పెట్టాం కదా, అవి రావాలంటే ఇంకో 10 లక్షలు పెట్టాలి అన్నట్టు, 10 కాకపోతే 5 అన్నా పెట్టాలి అన్నట్టు. సరే అలాగంటుంది. లేకపోతే రావండి, చాలా ఇబ్బందులు పడిపోతాను, మీకు ఇవ్వడం ఆలస్యమైపోతుంది అలాగంటుంది కదా. మనం తెచ్చిన వాళ్ళు ఊరుకోరు కదా, ఇది 10 అంటుంది కదా, పెట్టుకుంటుంది కదా, తెచ్చిచ్చేస్తుంది కదా అంటే నమ్మించింది. ఇచ్చిందండి. ఇంకో కొంచెం ఎక్స్ట్రా అడిగింది, అది ఇది ఇచ్చేసాం. మళ్ళీ అది ఇచ్చేసింది, మళ్ళీ ఎక్స్ట్రా అడిగింది. అలా మనకు రూపాయి బిళ్ళ మిగిలింది ఏమీ లేదు. కానీ మొత్తం జాగ్రత్తగా ఏం చేసిందంటే మడతెట్టి మెలిపెట్టి మొత్తం దాని దగ్గర ఉంచేసుకుందంతే. ఇంకా అప్పుడు దోకుందండి.
అది ఈసీఎల్‌లో ఉండేదండి ఫస్ట్‌లో. మాకు తెలీదు. ఫస్ట్ ఉన్నా కూడా మా చిన్న పాపకి ఇల్లు దగ్గరలో ఒక 10 నిమిషాలలో వెళ్ళిపోయేటంత దూరంలో ఉన్నా కూడా అక్కడ ఉన్నామని తెలవలేదు. అయితే ఎలాగైతే తెలుసుకున్నారాళ్ళు. తెలుసుకొని వెళ్ళిన తర్వాత ఆళ్ళమ్మకి ఎప్పటినుంచో పాతిపడిపోయి అక్కడ ఉండిపోయిందన్నమాట. దానికి ఇంక భయం పట్టుకుంది. ఈళ్ళు ఇక్కడికే వచ్చేస్తా ఉంటారు అని. ఆళ్ళు ఫస్ట్ నుంచి ప్లానింగే కదా! ఆళ్ళు ఫస్ట్ నుంచి ప్లానింగే. ఎంత దొరికితే అంత పట్టుకుపోవటానికి. ఈళ్ళంటోళ్ళు వాళ్ళంటోళ్ళు దొరకరు ఎక్కడ. 10,000 కూడా ఇవ్వరండి ఆళ్ళకి నిజంగాన. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చారంటే తర్వాతే కదండీ నాకు తెలిసింది. ఎటొచ్చి ఆళ్ళ అత్తయ్య వల్ల నేను ఇబ్బందుల్లో పడిపోయాను నేను. ఆవిడే చేసింది. ఆవిడే తెలిసిన వాళ్ళ దగ్గర ఏదో కొంచెం ఇప్పించిందంట. అది కూడా ఆళ్ళ అన్నయ్య బ్యాంకులో ఎయలేదని ఏసానని చెప్పి ఎయకుండా అలా ఉంచేసుకున్నాడు. మా అత్తయ్య, మా అన్నయ్య దొబ్బేశారు. ఆ డబ్బులకి నేను వడ్డీలు కట్టానండి. ఆళ్ళకి ఇలా తీర్చానండి. ఆళ్ళు నేను తెచ్చుకున్నది లేదండి అని చెప్పింది. ఆళ్ళ ఒక మామయ్య ఉంటాడు రామకృష్ణ అని. అతనికి ఎన్నో లక్షలు ఇక్కడ తెచ్చుకుంటే అతను అప్పు తీర్చానని చెప్పింది. ఇక్కడ ఆటోలు నడుపుకునే వాళ్ళు అయ్యి ఉన్నారు. వాళ్ళకి కూడా ఎన్నేసి బోలెడు డబ్బులు ఇచ్చానని చెప్పింది. ఇలాగే చెప్పింది అన్నీ. ఇంతమందికి దారం కత్తిది మన డబ్బులు దొబ్బెత్తదేంటి, తెచ్చిన కాడ ఇచ్చేద్దాం అనుకుని ఎంతైతే మాత్రం ఎలా వస్తుందో అని ఆలోచించుకోవాలేదండి. ఇప్పుడు తిడుతుంటేనే పిల్లల కోపం ఎంతుంటేనే ఇప్పుడు భయం వేస్తుంది. అయితే మా పెద్ద పాప ఇంటికి ఏదో రకంగా వెళ్ళిపోవడం చాలా ప్లాన్లు వేసింది. ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు అయ్యి చెప్పుకోవటం అది వినేసి మా పాపను చూసింది ఒకసారి. వెళ్ళాలి ఎలాగలాగని ఎంతో కొంత పట్టాలని అనుకుంది. కానీ అసలు ఎట్టి పరిస్థితుల్లోని మేము వాళ్ళ రానివ్వలేదు. వాళ్ళ ఫోన్ నెంబర్ అడిగిందంట, అడ్రస్ అది చెప్పమన్నదంట. చెప్పలేదు మా పెద్ద పాప. వాళ్ళు రానివ్వరు ఎవరిని వాళ్ళు. అయితే మా చిన్న పాప ఇంటికి కూడా అంటే నేను అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళనివ్వలేదు ఫస్ట్. తర్వాత ఎలాగైతే వాళ్ళ మబ్బి మాయి పెట్టి వాళ్ళ చిన్నోళ్ళండి జాగ్రత్తగా చేసుకుంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళని ఎలాగైతే టార్గెట్లో పెట్టి వాళ్ళ నుంచి ఒక లాగేసిందండి. 5 లక్షల పైన లాగేసింది. అవి ఇవ్వకుండా మరి వాళ్ళకి గొడవలు పెట్టడానికి చూసింది. నాకు నా పిల్లలకి గొడవలు పెట్టడానికి చూసింది. మా ఇంట్లో మగవారికి మాకు గొడవలు పెట్టడానికి చూసింది. వచ్చేసి 20 రోజులు ఉన్నది అని అంటున్నాను కదా. అప్పుడు మా బండి వేసుకుని మా వారి షాప్ దగ్గరికి వెళ్ళిపోయేదంట. వాళ్ళే చూసి మీ బండి వేసుకుని ఎక్కడికి వెళ్ళిపోతుందండి, అక్కడికి వెళ్ళిపోతుంది, అక్కడ కూర్చుంటుంది అని మా బాబు కూడా వచ్చి షాప్ దగ్గర ఎవరో అదో లాగున్న మనిషి ఓ పిల్లలాగా కూర్చుంటుంది ఏంటి, అక్కడ మాట్లాడుతుంది ఎవరో ఏంటని కూడా చెప్పారంట. అది కూడా అమ్మాయికి మెసేజ్ పెట్టాను, తప్పు నువ్వు వెళ్ళకూడదు, పెద్దోళ్ళు గౌరవించాలి, నువ్వు అలాగే వెళ్ళిపోయావనుకో మాకు బాగోదు, ఏమన్నా తెచ్చి అక్కడిక్కడ వడ్డీ వ్యాపారాలు చేసి కూడా మమ్మల్ని ఇంతవరకు దింపావు, ఆ డబ్బులు చూస్తే నువ్వు ఇవ్వలేదు, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆయన డబ్బులు అడుగుతున్నావా ఏంటి, నువ్వు అసలు షాప్కి వెళ్ళవలసిన పని ఏంటి, నువ్వు ఎక్కడన్నా తెచ్చిస్తారని చూస్తున్నావా. ఒకటేనండి, మా వారైతే అసలు ఎవరి మాటలు వినరు, నమ్మరు, ఇవ్వరు చెప్పాలి అంటే. కానీ ఆయన కూడా మాయ చేసేసిందండి. మాయ చేసి మంత్రం చేసి ఇంట్లో మాకే తగాదాలు పెట్టేసింది. ఎందుకంటే వీళ్ళకి దూరం చేసేస్తే ఇప్పుడు ఏదన్నా అయిపోతే నువ్వు డబ్బు ఇవ్వక్కర్లేదని పెట్టుకున్నదో మరి ఏమనుకుందో, మరి అలాంటి దాన్ని ఎలా వదిలేస్తామండి. ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి, చాలా మంది మాకు తెలిసిన వాళ్ళు, త్వరగా తెలిసిన వాళ్ళు అన్నమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళింది విషయం, వాళ్ళకి ఫోటోలతో సహా ఫోన్ నెంబర్లతో సహా అన్నీ ఇమ్మన్నారు. ఇంతవరకు కూడా అది దాని క్యారెక్టర్ కానీ దాని పద్ధతుల గురించి కానీ ఏమీ మేము పట్టించుకోలేదు. కానీ ఆ ఆడపిల్ల కదా, నమ్మించిన మాటలు చెప్పింది కాబట్టి ఆ మాటలే గుర్తుండిపోయి ఇప్పటికైనా అది రెస్పాండ్ ఉంటుంది, ఆ రెస్పాండ్తో మన ఎదరకు వచ్చి చెప్తుంది, అని పట్టుకొచ్చి చెప్తుందని ఒక ఇదితోటి నేను ఇంకా ఆగాను. కానీ నేను అది చాలా పచ్చి నెత్తురు తాగే ఆడదండి. అది వాళ్ళ అన్నయ్య వాళ్ళ అమ్మ కూడా వాళ్ళు పీనుగు మీద పెండా కూడా తినేవాళ్ళు అన్నమాట. వాళ్ళు రుద్ర పూజలు కూడా చేస్తారు. అలాంటి వాళ్ళు నమ్మటం చాలా తప్పు. ఎందుకనంటే ఆ ఫోటోతో సహా మీకు ఎందుకు చూపెట్టాలనుకుంటున్నాను అంటే, అది చూసారంటే మీరు జాగ్రత్త పడతారు అని. ఈ ఫోటోలో చూపించింది ఈవిడే, ఇలాగంటేనే ఒకరి నుంచి ఒకరికి నా ఛానల్ చూడకపోయినా మనీస్ మాట ద్వారా కన్నా చెప్పుకుంటారో మీకు తెలుస్తుంది, నలుగురికి తెలియాలనేది ఒకటే నాకు తపనండి. మీరు ఎవరు ఏమనుకున్నా కూడా మీరందరికీ తెలియటం కోసం నేను చాలా తపనం పడుతున్నాను. నేను తెలిసేటట్టు మీరు కూడా చెయ్యండి. ఎందుకంటే నేను ఎలా పెడుతుంటే అది ఏదో యాడ్ మెసేజీలు పెట్టేసేస్తే ఇది ఆపండి అని ఏదో పెదరాయండి అనుకుందేమో, మరి వీడియోలు ఆపేయాలండి, ఇవిడు ఏదో దిష్టి పరిహారాలు చెబుతున్నారో అని రుద్ర పూజలు చేసేదే
నిమ్మకాయ దిష్టి తీయండి, సంటి పిల్లలకు ఉప్పు కూడా తీయండి అంటే నన్ను బెదిరించదండి. అది రుద్ర పూజలు చేసేది అది, దాని అమ్మ దాని అన్న వాళ్ళప్ప ఇంతమంది ఇలాంటి వాళ్ళు అని నాకు తెలియదండి. మీరు ఎలా రానిచ్చారు? వాళ్ళ మంచోడు కాదండి బాబు. మీరేంటండి, మీ కుటుంబం ఏంటని వాళ్ళ వాళ్ళు అందరూ గొడవ. అందరికీ తెలిసిపోతుంది దీని వీడియోలు చూసి ఇది ఏం చేసింది అనేదని భయం వచ్చిందండి దానికి. వెంటనే బ్లాక్ చేసింది. దాని మెసేజీలన్నీ కూడా ఫోటోలు సేవ్ చేసేసాం. అవి కూడా అవసరం ఉంటాయండి. అవి కూడా అవసరం ఉంటాయి. ఎందుకంటే అది ఎక్కడి నుంచి ఆ మెసేజీలు వచ్చినాయి అన్నీ ఉంటాయంట. అవన్నీ ఉంచాము. భగవంతుడి దయ వల్ల ఎవరికి ఎలా పెట్టాలో పెట్టేసానండి. మీరందరూ జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఎందుకంటే ఏమో ఏ పుట్లో బాగుందో, ఆవిడంటే మోసపోయింది మనం మోసపోతామని అందరూ అనుకుంటారు, కానీ తెలీదు. అది హైదరాబాద్లో ఉంటుందండి, కుక్కడపల్లిలో ఉంటుంది. అది పచ్చి మోసగత్తి, పచ్చి నెత్తురు తాగేది. అది వాళ్ళ అన్నయ్య వాళ్ళ అమ్మ కూడా ఆ కోవకు చెందినోళ్ళే. వాళ్ళ ఫోటోలతో సహా ఫోన్ నెంబర్లతో సహా త్వరలోనే మీకు నేను పెడతాను.